హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు, 2026లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి గురించి ఎట్లా ఉంటుంది అనంటే గనక అర్ధాష్టమ శని అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ప్రారంభమైంది. ఇది దాదాపుగా 2027 వరకు అర్ధాష్టమ శని ప్రభావము ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జాతకం మీద ఏర్పడబోతుంది. కనుక ఈ సంవత్సరము వీలైనంత వరకు ఉద్యోగ భంగం కావడము, లేదా జీవితంలో ఒక రోజులో కావాల్సినటువంటి పనులు దాదాపుగా అది పెండింగ్‌లో పడిపోయి కొన్ని నెలల పాటు పొడిగించుకోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో గానీ, లేదా ల్యాండ్‌కు సంబంధించినటువంటి విషయాల్లో గానీ తీరనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆ యొక్క ల్యాండ్‌లో సంబంధించినటువంటివి గానీ, అగ్రికల్చర్స్ గానివ్వచ్చు, లేదా గృహపరమైనటువంటి అంటే ఇంటికి సంబంధించినటువంటి విధానాల్లో గావచ్చు, ఏదైనా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేదా దానివల్ల సఫర్ కావడము, అమ్ముదామన్నా, కొందామనుకున్నా సరైనటువంటి ధర రాకపోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి విధానాలు ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. ధనుస్సు రాశి వారు గొప్ప ఫిలాసఫర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వారు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని సార్లు వాళ్ళు చేసినటువంటి స్వయంకృత అపరాధం వల్ల జీవితంలో కాస్త ఇబ్బందులు పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఈ ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అవసరం ఏర్పరచుకోవాలి. ఓపిక, సహనము ఈ రెండూ కూడా వీళ్ళ జీవితంలో చాలా విలువైనటువంటి పద్ధతులు కాబట్టి ఓపిక, సహనం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ధనుస్సు రాశి వారికి అకాల భోజనం అంటే సమయానికి భోజనం దొరకదు. సమయానికి భోజనం చేసేటటువంటి సమయం కూడా దొరికేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు వీలైనంత వరకు దేవతా ఆరాధన చేసుకోవడం, దేవతా అర్చన చేసుకోవడం తప్పకుండా మీరు ప్రతినిత్యము ఆచరణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇక ధనుసు రాశి వారికి ఉద్యోగం లేనటువంటి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో విదేశీ ప్రయాణాలు కూడా చేసేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. జూన్ 2వ తారీఖు తర్వాత మీ జీవితంలో తప్పకుండా టర్నింగ్ పాయింట్ వచ్చేటటువంటి అవకాశము, మీ జీవితంలో తప్పకుండా మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశము జూన్ 2వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలో ఎంటర్ అయినప్పుడు మీకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండండి. వాళ్ళు చెప్పేటటువంటి మంచి విషయాలు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు మీ జీవితంలో ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. ఇక మీరు విద్యాపరంగా చూసుకున్నా, లేదు అంటే వివాహపరంగా చూసుకున్నా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం జరిగేటటువంటి సూచనలు కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అలాగే ఈ సంవత్సరం ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు అమ్మవారి యొక్క ఉపాసన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దుర్గాదేవి అమ్మవారిని ఉపాసన చేసుకోండి. దుర్గాదేవికి సంబంధించినటువంటి భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనేటటువంటి మంత్రం చదువుకోవడం ద్వారా కొంతవరకు మీ జీవితంలో ఉపశమనం కలిగి అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.